నమ్మకానికి సంరక్షకుడిగా మన ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మనం ఒక కీలకమైన మలుపు వద్ద నిలబడి ఉన్నాము. ఈరోజు చారిత్రాత్మకంగా 1991 నుండి ప్రతి దశాబ్దంలో మన ప్రాంతం యొక్క స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి రెంటింపు అయింది. ఈరోజు మనం $200 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. కానీ నన్ను వెంటాడుతున్న మరియు ఈ సభలోని ప్రతి సభ్యుడిని వెంటాడాల్సిన ప్రశ్న ఏమిటంటే తర్వాత ఏం జరుగుతుంది? మనం ఏమి చేయకపోతే, మనం యథావిధిగా కొనసాగితే 2047 నాటికి మనం సహజంగానే $1.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు. అది గౌరవప్రదంగానే అనిపిస్తుంది. కానీ ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుని, ప్రతి దళితుడిని, ప్రతి గిరిజనుని, ప్రతి మహిళని, ప్రతి పౌరుల్ని శ్రేయస్సులోకి తీసుకొని రావటానికి అది సరిపోదు. ఆ $1.2 ట్రిలియన్ సహజ వృద్ధికి మరియు మనం ఆశించే $3 ట్రిలియన్ గమ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి మనం గతం నుండి ఒక నిర్మాణాత్మక విరామం అవసరం. ఈ పత్రం ఆ విరామం యొక్క విధానాలని వివరిస్తుంది. ఆశయం యొక్క గణితం ఈ